Hello guys, welcome back to my YouTube channel. సో హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది. సో నేను ఆ సేల్ లోనే కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను, పర్చేస్ అయితే చేశాను, డ్రెస్సెస్. అవి మీకు చూపించబోతున్నాను ఈరోజు. అదన్నమాట. ఇవి నేను ఆర్డర్ చేసినవి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి. ఇవే నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను ఈరోజు. వైట్ కలర్ విత్ పింక్ ఫ్లవర్స్ తో ప్రింటెడ్ గా వచ్చిందనమాట. ఫ్లోరల్ ఇది చాలా బాగుంది, చూపిస్తాను. అంబ్రెల్లా కట్ వచ్చింది అనమాట. ఫ్లేర్ కూడా చాలా బాగుంది, చాలా ఉంది. సో దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒకటి వైట్ అండ్ పింక్, అట్లాగే ఇంకొకటి క్రీమ్ అండ్ పింక్ అనమాట. దానికన్నా నాకు ఇది కొంచెం బాగుంది అనిపించింది, సో అందుకే ఇది తీసుకున్నాను. నెక్ కూడా చూసారా, వీ నెక్ వచ్చింది. కట్ కూడా మీరు చూసినట్టయితే ఆలియా కట్ వచ్చింది. సో చాలా బాగుంది అనమాట, అందుకే నేను తీసుకున్నాను. అండ్ అట్లాగే ప్యాంట్ ఇది అనమాట. సేమ్ అదే టైప్ లో, అదే ప్యాటర్న్ లో ప్రింటెడ్ దే ఇచ్చేసారు. అండ్ చున్నీ కూడా చూసారు కదా, డబుల్ షేడెడ్ వచ్చింది. అండ్ ఇట్లాగే బార్డర్ చూసుకుంటే మాత్రం బార్డర్ కూడా సేమ్ ది టాప్ దే ఇచ్చారనమాట. బార్డర్ కూడా బాగుంది. అండ్ దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ పక్కన నేను పిక్చర్ యాడ్ చేస్తాను, చూడండి. ప్లేస్ షిఫ్ట్ అయిందని అనుకోవద్దు, అక్కడ కొంచెం వాస్తు బాగోలేదు, అందుకే షిఫ్ట్ అయ్యాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను. సెకండ్ అవుట్ఫిట్ హ్యాండ్స్ కూడా చూసారా, మిర్రర్ వర్కే ఇచ్చారు, చాలా బాగుంది. ఇది ఒరిజినల్ మిర్రర్ ఏం కాదు, ప్లాస్టిక్ ఇదే. సో నెక్ అంతా కూడా చూసారా, నెక్ ప్యాటర్న్ అంతా కూడా రౌండ్ షేప్ వచ్చేసి ఈ మిర్రర్ వర్క్ వచ్చేసింది. సో ఇదే హైలైట్ అనమాట టాప్ కి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మోడల్ కూడా కొంచెం యూనిక్ గా అనిపించి నేను తీసుకున్నాను. సో హ్యాండ్స్ కి అయితే ఇట్లా ఇచ్చేసారు, సైడ్ కట్, అంబ్రెలా టైప్ అయితే కాదు, ఇది నార్మల్ చుడిదార్ లాంటిది అనమాట. సో ఇది టాప్ అయితే ఇది. అండ్ దీని మీద చిన్న చిన్నగా మీకు కనిపిస్తుందో లేదో గోల్డ్ ఇస్తుంది కదా, అట్లా అనమాట. సో అంతా అట్లాగే ఉంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అట్లాగే సేమ్ వర్క్ వచ్చింది. సో అదనమాట. నెక్స్ట్ బాటమ్ వేర్, అది క్రీమ్ విత్ నేవీ బ్లూ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్. నాకు నేవీ బ్లూ అంటే చాలా ఇష్టం, సో అందుకనే నేను తీసుకున్నాను. అండ్ ఇది బాటమ్ వేర్. దీనికి పాకెట్ ఇచ్చాడు, పాకెట్. ఇది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా దుపట్టా. లెంత్ అది కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ దాని టైప్ ఆఫ్ మోడల్ లోనే ఇది కొంచెం ఫ్లవర్స్ ది అట్లా వచ్చింది అనమాట. బోత్ సైడ్స్ కూడా అట్లాగే ఇచ్చారు. అట్లా బానే ఉంది. లెంత్ అయితే కూడా చున్నీ బానే ఉంది దుపట్టా. సో అది. నెక్స్ట్ థర్డ్ అవుట్ఫిట్, ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఇదన్నమాట.
ఈ మోడల్, ఈ డ్రెస్, టైప్ ఆఫ్ డ్రెస్ మీరు ఎక్కడైనా చూసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా కూడా ఇలా సిల్వర్ టైప్ లో ఇట్లా అట్లా అనమాట. ఇది హ్యాండ్స్ కూడా 3/4. సో హ్యాండ్స్ కి చూసుకుంటే కూడా హ్యాండ్స్ కూడా ఇట్లా బార్డర్ అయితే ఇచ్చేసారు, బోత్ సైడ్స్ వచ్చినాయి. అండ్ అట్లాగే ఇది అంబ్రెల్లా కట్ మోడల్ అనమాట. సో దీనికి ఏంటి అంటే ఇక్కడ మనకి సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి చూసారా, బోత్ సైడ్స్ 2 వైపులో వచ్చాయి. సో దట్ ఏంటి అంటే మీరు కొంచెం లూజ్ ఉన్నా ఇది అడ్జస్టబుల్ కాబట్టి సో బాగుంటుంది. ఫ్లేర్ అది కూడా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ బాటమ్ వేర్ వచ్చేసి ఈ మోడల్ ఈ టైప్ వచ్చింది అనమాట, చూసారు కదా, ఇది బాటమ్ వేర్. అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి నేను ప్రతి అవుట్ఫిట్ కి పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, విత్ ప్రైస్ తో సహా నేను ఇంక్లూడ్ చేస్తాను, చూడండి కావాలంటే. అండ్ దుప్పట్టా వచ్చేసి ఇది అనమాట, మొత్తం బార్డర్ ఇచ్చేసారు. సేమ్ బాటమ్ వేరుకున్న మోడలే మనకి ఇక్కడ దుపట్టా బార్డర్స్ కూడా వచ్చింది అనమాట. చాలా బాగుంది. అండ్ లెంత్ అది కూడా చాలా బాగుంది. ఇది థర్డ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ అవుట్ఫిట్. మనము ఏ అవుట్ఫిట్ తీసుకున్నా సరే కంపల్సరీ దాంట్లో ఖచ్చితంగా బ్లాక్ అనే అవుట్ఫిట్ ఉండాల్సిందే. సో మీలో ఎంతమందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి, బ్లాక్ అంటే పిచ్చి అనమాట. సో ఆబ్వియస్ గా బ్లాక్ కలర్ కూడా ఒకటి నేనైతే ఆర్డర్ చేశాను, చూపిస్తున్నా. బ్లాక్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది, అసలు చాలా సూపర్ గా ఉంది, యూనిక్ గా ఉంది. హ్యాండ్స్ కూడా మీరు చూసినట్లయితే ఇట్లాగే సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు బోత్ సైడ్స్. చాలా బాగుంది. సైడ్ చూసారా వర్క్ ఎట్లా ఇచ్చారు, అండ్ కింద కూడా చూడండి ఎట్లా వర్క్ ఇచ్చారు. సో ఇదన్నమాట బ్లాక్ అవుట్ఫిట్. బాటమ్ వేర్ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు అనమాట, బ్లాక్ బాటమ్ వేర్ అనమాట. అండ్ దుప్పట్టా, దిస్ ఈజ్ మై ఫేవరెట్. యాక్చువల్గా ఈ దుప్పట్టా చూసే నేనైతే ఆర్డర్ పెట్టాను డ్రెస్ అయితే. అండ్ దుప్పట్టా చాలా బాగా నచ్చింది. నేను అన్నిటికీ పక్కన పిక్చర్స్ అయితే డెఫినెట్ గా ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లాస్ట్ అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. దిస్ అవుట్ఫిట్ ఇదేంటంటే ఏదైనా ఫంక్షన్స్ కి, ఒకేషన్స్ కి, ఎక్కడైనా పార్టీకి వెళ్ళినప్పుడు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలా యూనిక్ గా ఉంది అసలు. నాకు ఇది ప్రైస్ కూడా అన్ని రీజనబుల్ గా అనిపించాయి, నేను అందుకే తీసుకున్నాను. పింక్ అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నాకు బ్రైట్ కలర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటో నాకు ఇది చూడగానే చాలా నచ్చేసింది, సో అందుకనే తీసేసుకున్నాను. వి మోడల్ వచ్చి మొత్తం వర్క్ ఇచ్చారు, మొత్తం వర్క్ ఉంది. సో చాలా బాగుంది. అండ్ మొత్తం బార్డర్స్ కూడా సేమ్ వర్క్ ఇచ్చారు అనమాట. హ్యాండ్ బార్డర్స్ కూడా, హ్యాండ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. అండ్ అట్లాగే డ్రెస్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్నవి ఇట్లా డాట్స్ ఉన్నాయి, మొత్తం ఉందన్నమాట. మొత్తం డ్రెస్ మొత్తం అవుట్ఫిట్ అయితే మొత్తం ఉంది అట్లా. నాకు ఇది పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ రాఖీకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనమాట ఇది. సో ఇది బాటమ్ వేర్. ఇట్ హ్యాస్ పాకెట్స్ అంటే చాలా ఇష్టం అమ్మాయిలకి, ఐ నో. అండ్ నాకు చాలా ఇష్టం. ఆర్గెన్జా టైప్ లో ఇచ్చారు. అండ్ మీరు చూసినట్లయితే బార్డర్స్ అయితే ఇట్లా ఇచ్చారు, గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చి ఇట్లా ఇచ్చారు అనమాట బార్డర్. సో దుపట్టా అయితే చాలా బాగుంది, లెంత్ అది కూడా చాలా బాగా వచ్చింది.
బిఫోర్ ఏంటి అంటే మీ అందరికీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని కనుక మీరు చూసినట్లయితే నేను ఒక దాని గురించి అయితే చెప్పడం జరిగింది. అది ఏంటంటే అది నేను వీడియోస్ చేస్తున్నానని కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి చూసి మా వాళ్ళకి కొంచెం మా పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వడం అట్లా జరిగింది అని చెప్పి నేను ఒక వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది కనుక మీరు చూస్తే ఇది మీకు అర్థమైంది. జస్ట్ చూడకపోతే ఆ వీడియో కనుక డెఫినెట్గా చూడండి. అంటే ఆ రిలేటివ్నే నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు నా చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఇక్కడే ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, అభిమానం అనేది, ప్రేమ అనేది ఇక్కడే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా ఆయన గురించి తప్పుగా చెప్పినా నేనైతే అది తీసుకోను, నమ్మను. ఆయన గురించి నాకు తెలిసిందే. సో ఆయన గురించి నాకు ఎవరు ఏం చెప్పినా, ఎంత బ్యాడ్ గా మాట్లాడినా చెప్పినా సరే, వేరే విధంగా నన్ను రాంగ్ వేలో తీసుకెళ్ళాలనుకున్నా సరే నేనైతే కన్విన్స్ అవ్వలేను. బికాస్ నాకు తెలుసు పర్సనల్ గా ఆయన ఎలాంటి వారు, ఆయన ఎలాంటి మనిషి అని. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాస్ నాకు ఆ రోజు వచ్చిన టాక్ అయితే వేరు, నాకు వచ్చిన టాక్ అయితే వేరు. బట్ ఇప్పుడు యాక్చువల్ గా ఏంటి జరిగింది అనేది నాకు తెలిసింది. సో అందుకని ఇది పెట్టాలి అనుకుంటున్నాను. ఓన్లీ నేను వాళ్ళని ఉద్దేశించి నేను ఆ వీడియో చేయలేదు. నాకు చాలా మంది, మా పేరెంట్స్ కూడా చాలా మంది కొంచెం మాట్లాడడం, ఇంటి పక్కన వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో అందరినీ ఉద్దేశించి నేను పెట్టాను. ఓన్లీ ఆ పర్సన్ ని ఉద్దేశించి అయితే నేనైతే పెట్టలేదు. అండ్ ఇది చేయడానికి కూడా అదే కారణం అనమాట. వాళ్ళని అనలేదు అని వాళ్ళకి తెలియజేయాలి అని నేను ఈ వీడియో మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అదనమాట. మీ మీద నాకు రెస్పెక్ట్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మీ మీద గౌరవం కూడా నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీ మీద చెడుగా ఎవరు ఎంత చెప్పినా, చెడుగా ఎంత చూపించాలి అన్నా సరే మీ మీద రెస్పెక్ట్ అనేది, కేర్ అనేది, లవ్ అనేది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. సో నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వేరే ఎవరో వచ్చి ఆయన గురించి చెప్తే నేను నమ్మాల్సిన ఇదిలో నేనైతే లేను. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రొఫెషన్ నాకు తెలుసు, ఆయన మాట్లాడే విధానం నాకు తెలుసు. సో నేనైతే బ్యాడ్ వేర్గా అయితే నేను తీసుకోలేదు. అందరూ మాట్లాడిన దాన్ని బట్టి నేను అందరి గురించి చేసిన దాని నుంచి ఆ పర్సన్ ని పాయింట్అవుట్ చేసి ఆయన గురించి నేను చేయాలని అయితే ఆ వీడియో చేయలేదు. నాకు కొంచెం పెయిన్ అనిపించింది. బికాజ్ ఆయన బాధపడ్డారని నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఆయన గురించి కాదు అని చెప్పడానికి నేను మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదనమాట. ఐ హోప్ దే అండర్స్టాండ్. ఐ థింక్ దే విల్ అండర్స్టాండ్. సో అదనమాట. బాయ్. సో అదనమాట. ఫ్లిప్కార్ట్ సేల్లో నేనైతే మంచి అవుట్ఫిట్స్ అయితే ఆర్డర్ చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా పర్చేస్ అయితే చేయండి. అండ్ ఈ 5 అవుట్ఫిట్స్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే బ్లాక్ అండ్ పింక్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆ రెండు అయితే నా ఫేవరెట్. నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఏదైనా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే రక్షాబంధన్ వస్తుంది కదా, తమ్ముళ్ళు, అన్నలు అందరూ రెడీగా ఉండండి. పాకెట్స్ అన్ని ఫుల్ గా నింపుకొని మీ చెల్లెలకి, మీ ఎక్కలకి. అది రక్షాబంధన్ వస్తుంది కాబట్టి అడ్వాన్స్ గా అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. బికాస్ రక్షాబంధన్ కి అందరికి యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ రక్షాబంధన్ కి అని కాదు, నేను అనట్లేదు. ఇది డైలీ వేర్ గా కానీ, ఆఫీస్ వేర్ గా కానీ కూడా చాలా బాగుంటాయి. కాలేజ్ వేర్స్ గా కూడా బాగుంటాయి. అంత క్లాసిక్ గా ఉన్నాయి అనమాట. సో అవుట్ఫిట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.